అంతకుముందు రియంబర్స్మెంట్ ఫీజులు చెల్లించాలంటూ ఉన్నత విద్యా సంస్థలు బంద్ పాటిస్తుండడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తే సహించేది లేదన్న రేవంత్ రెడ్డి విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దని సూచించారు. బకాయిలు ఇవాళ కాకపోతే రేపు వసూలవుతాయని గుర్తు చేసిన సీఎం బంద్ పెడితే కోల్పోయిన సమయం విద్యార్థులకు వస్తుందా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులకు ఇబ్బంది లేదన్న ముఖ్యమంత్రి అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నట్లు వివరించారు. రాజకీయ ప్రేరితమైన స్టేట్మెంట్లు అధికారులను తిట్టడంతోనే మీకేం ఫీజు రియంబర్స్మెంట్ రాదు. 35 సంవత్సరాలు ప్రభుత్వంలో సేవలు అందించిన అధికారులకు కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను విడతల వారికి ఇస్తున్నాము. సహకరించాల్సిన మీరు వితండవాదంతో బంధు పెడితే పిల్లలకు విద్య దూరం అవుతుంది. 3 నెలలకు 6 నెలలకు మేము ఫీజులు ఇస్తే ఈ బంధు పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి? పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైనా ఉండొచ్చు, రాజకీయ పార్టీలైనా ఉండొచ్చు, ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తాము. ఇంజనీరింగ్ కాలేజీలలో, మెడికల్ కాలేజీలు ఎంత డొనేషన్ తీసుకుంటారు మీకు తెలియదా? ఎట్లా వసూలు చేస్తారో వచ్చే సంవత్సరం డొనేషన్లు అది కూడా చూస్తా. ఏషాలు వేసిరు అంటే కుదరదు. మీరు చట్టం మాట్లాడుతున్నారు కదా, నేను కూడా అన్ని చట్టాన్ని అమలు చేస్తా. పక్కటి ఇద్దరం కలిసి తారీఖు పెట్టుకొని మేము ఇద్దరం కలిసి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేద్దాం. రండి, ముందరికి రండి. అర్థం ఉండాలి. బెదిరించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి, విద్యను వ్యాపారంగా చూసి వ్యాపారం తెలివితేటలు మెలుకోవాలని ఇంట్లో పెట్టి గెలుకుతామని అంటే అదేం కుదరదు. వారికి గతంలో చెప్పినట్టు 1200 కోట్లకు సంబంధించి 600 కోట్లు గతం రిలీజ్ చేశాం. ఇంకో 600 కోట్లు రిలీజ్ చేయమని అడిగారు. ఈ నెలలో దానికి సంబంధించి వెంటనే 2-3 రోజుల్లో వాటి పరిష్కారం చేస్తూ అదనంగా ఇంకో 300 కోట్లు కూడా, అంటే మొత్తంగా 1500 కోట్లకు సంబంధించి వారు అడగటం జరిగింది. తప్పనిసరిగా వాటిని పరిష్కారం చేసే దిశలో ఒక యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించి వారికి చెప్పడం జరిగింది. దీన్ని సానుకూలంగా వారు కూడా స్పందించి అర్థం చేసుకొని ఇప్పటికే వారు కళాశాల బంద్ సంబంధించి 3వ తారీఖు నుంచి ప్రకటించి బంద్లో పెట్టినటువంటి వ్యవస్థని భవిష్యత్తులో ఆ బంద్ను కంటిన్యూ చేయాలనుకున్నటువంటి ఆలోచన కూడా ఈ చర్చల ద్వారా తీసుకున్న నిర్ణయం ద్వారా వారు విరమించుకోవటమే కాకుండా వారు అనుకుంటున్నటువంటి 8th నాడు ప్రపోజ్ చేసుకున్న ఫ్యాకల్టీ మీటింగ్ కానీ, లేకపోతే 15th నాడు స్టూడెంట్స్ తో పెట్టుకున్నటువంటి మీటింగ్ కానీ వీటన్నిటిని కూడా విరమించుకుంటున్నట్టుగా వారందరూ ఈ ప్రకటించిన తర్వాత ఈ అసోసియేషన్ వారు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా వారు ప్రభుత్వం పరంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే కేబినెట్ అంతా కూడా ఆలోచన చేసి ఉప ముఖ్యమంత్రిగా నేను, వాళ్ళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు వారందరితో కూర్చొని చర్చించి తగు సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుని ఈరోజు ఇప్పుడు ప్రకటిస్తా ఉన్నాం. దీంతో రేపటి నుంచి ఈ బంద్ అనేది ఉండదు. ప్రతి నెల ఎంతో కొంత కంపల్సరీ ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఇప్పుడు అనుకున్న 1500 కోట్లతో పాటు ఈ రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో దీన్ని ఒక ప్లాన్డ్ గా ఈ ఇష్యూస్ సార్ట్అవుట్ చేసి రేపు మేము రాష్ట్ర మొత్తంలో ఉన్న ఉపాధ్యాయేతర సిబ్బంది అందరితో హైదరాబాద్ లో మీటింగ్ అనుకున్నాం. ప్రభుత్వ పరంగా ఆ మీటింగ్ విద్యను అందించే ఉపాధ్యాయులను రోడ్డు మీదకి తీసుకొని రావద్దు, మీ సమస్యను అర్థం చేసుకుంటున్నామని వారు చెప్పారు. కాబట్టి రేపు జరగబోయేటటువంటి లెక్చరర్స్ తో డెమాన్స్ట్రేషన్ ఏదైతే 1 lakh ఉందో అది పోస్ట్పోన్ చేయడం జరిగింది, క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా మాలో కూడా పొరపాటు జరిగింది. ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఎలక్షన్ కోడ్ ఉంది, హైకోర్టు కూడా మాకు అది మంచిది కాదని చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి కేబినెట్ ఆదేశాల మేరకు అది లేదు. రాబోయే రోజుల్లో కూడా విద్యార్థులను తరలించొద్దు, క్లాస్ రూమ్ లో ఉన్న విద్యార్థులను బయటికి తీసుకురావద్దని వారు సూచన చేయడం జరిగింది. తప్పకుండా మా సమస్య ఏది ఉంటే పలు మార్లు మళ్లీ వస్తాం, మిమ్మల్ని కలుస్తాం, మా బాధలు ఏమన్నట్టు చెప్పుకుంటాం. ఒక కుటుంబ సభ్యులుగా భావించి మా సమస్యలను, ఇది ఒక రోజులో పరిష్కరించబడని కొన్ని ఏళ్లుగా పెండింగ్ ఉన్న సమస్య కాబట్టి స్లోగా నెక్స్ట్ ఇయర్ నాటికి మమ్మల్ని అందరినీ బయటేయాల్సిందిగా, స్కాలర్షిప్ పడడం లేకుండా తమరు ఆదుకోవాలని కోరిన వెంటనే స్పందించారు. దీనికి మేము యాక్సెప్ట్ చేస్తున్నాం.